వనపర్తి జిల్లా కేంద్రంలో ఆర్టీసీకి 10 కోట్ల ఆదాయమే వస్తే ప్రస్తుత రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు ఎందుకు చెల్లిస్తలేరు? ఎమ్మెల్యే మీ ఊకదంపుడు ఉపన్యాసాలు పేపర్ ప్రకటనలకే బాగుంటున్నాయి. రీప్లేస్మెంట్ లో కొత్త బస్సులు వేస్తే మీ ఘనత అని చెప్పుకోవడం సిగ్గుచేటు. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీని దివాలా తీయించి ఘనత రేవంత్ రెడ్డిదే. నందిమల్ల అశోక్ జిల్లా మీడియా కన్వీనర్ బీఆర్ఎస్ హయాంలో ఆర్టీసీ దివాలా తీసిందని మేఘారెడ్డి ఎమ్మెల్యే అనడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని జిల్లా బీఆర్ఎస్ మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ విమర్శించారు. 4 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు ప్రైవేటు యాజమాన్యంలోనివి, వాటిని తాము సాధించామని చెప్పడం సిగ్గుచేటని, ఎలక్ట్రిక్ బస్సులతో కార్మికులను తగ్గించి ఆర్టీసీ సంస్థను ప్రైవేటు పరం చేయడానికి ప్రభుత్వం కుట్ర పన్నుతుందని అశోక్ ఆరోపించారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ సంస్థను లాభాల బాటలో నడిపారని, కేసీఆర్ ఉన్నప్పుడే కార్మికుల జీతాలు పెరిగాయని, ఆర్టీసీ కార్మికులకు 64% పీఆర్సీ ఇవ్వడం జరిగిందని, కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్టీసీని విలీన ప్రక్రియ దాదాపు పూర్తి చేయడం జరిగిందని అశోక్ తెలిపారు. ఈరోజు ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు 4 కొత్త ఎలక్ట్రికల్ బస్సులు ఏర్పాటు చేస్తూ ఊకదంపుడు ఉపన్యాసాలు చేయడం జరిగింది. ఈ ఊకదంపుడు ఉపన్యాసాలు పేపర్ ప్రకటనలకు పనికొస్తాయి తప్ప అభివృద్ధి మీద ప్రభావం చూపలేవని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ బీఆర్ఎస్ హయాంలో వనపర్తి డిపో అదేవిధంగా రాష్ట్ర ఆర్టీసీ దివాలా తీసిందని చెప్పడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని సందర్భంగా మనవి చేస్తున్నాను. నీవు గతంలో జరిగిన విషయాలను 2014 నుంచి 2018లో జరిగిన క్రమంలో ఆర్టీసీని ఏ విధంగా కేసీఆర్ గారు లాభాల బాటలో తెచ్చిండ్రో తెలుసుకొని మాట్లాడితే మీకు సబబుగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ 2014, 2018 వరకు కేసీఆర్ హయాంలో వనపర్తి డిపోట్లో నెలకు సగటున 15 లక్షల రూపాయల ఆదాయం రావడం జరిగింది. ఇప్పుడు మీరు రికార్డులు పరిశీలించుకున్నా ఇది నిజమని తేలుతుంది. ఆ విధంగా కోట్ల రూపాయల్లో ఇవాళ ఆర్టీసీని లాభాల బాటలు నడిపించిన ఘనత కేసీఆర్ గారికి దక్కింది. ఇవాళ మీరు చెప్తున్నటువంటి 2.5 సంవత్సరాల్లో 10 కోట్ల రూపాయల ఆదాయమే వస్తే వనపర్తి డిపోకి, మరి ఇవాళ పెన్షనర్లకు అదేవిధంగా రిటైర్మెంట్ ఉద్యోగస్తులకు రావాల్సిన పెన్షన్ బకాయిలు కానీ ఇతరత్ర బకాయిలు కానీ మరి ఎందుకు చెల్లించడం లేదని సందర్భంగా ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా 2.5 సంవత్సరాల్లో మీరు ఒక్క ఉద్యోగం అన్న నోటిఫికేషన్ ఇచ్చిండ్రా, ఒక్కరినైనా ఫిలప్ చేసిందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇవాళ 10 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని చెప్పడం జరుగుతుంది. ఇవాళ ప్రైవేటు యాజమాన్యంలో వస్తున్నటువంటి 4 కొత్త బస్సులను నువ్వు ప్రారంభించి ఇవాళ 4 కొత్త బస్సులు తెచ్చినాం. గతంలో పల్లె వెలుగు తెచ్చినాం. ఇవాళ అభివృద్ధి పథంలో ఆర్టీసీ డిపో పయనిస్తుంది. బీఆర్ఎస్ హయాంలో దివాలా తీసిందని చెప్పడం నీ దివాలా కోరుతనానికి ఇది నిదర్శనం అని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ మహిళలను భాగస్వామ్యం చేస్తూ ఉంటున్నావు. ఇవాళ మీకు చెప్పుకోవడానికి సిగ్గుండాలి. 1 కోటి మంది మహిళలను ఇవాళ కోటీశ్వరం చేస్తామని చెప్పి వాళ్ళకు ఒక అడుగు ముందుకు అడుగుపోగా ఇవాళ వాళ్ళకి ఇస్తామన్న మహాలక్ష్మి పథకం 2,500 రూపాయలు కూడా దిక్కులేదు. ఇవాళ ఆర్టీసీలో మహిళలను యాజమాన్యం చేసి వాళ్ళకి లాభాలు తెప్పిస్తామని ఎవరి చెవిలో పూలు పెట్టడానికి మాట్లాడుతున్నామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీకు ప్రారంభోత్సవాలు మైకులు దొరికితే సిగమూగినట్లు ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పి పేపర్లో ప్రకటనలు చెప్పి ఆహా ఓహో అనిపించుకునే మీ భజన పనులతో చెప్పుకుంటే మీకు సమంజసంగా ఉంటుంది. బీఆర్ఎస్ను తూలనాడితే మీకు ఖచ్చితంగా ప్రజలు గుణపడని చెప్తారని సందర్భంగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా 2014, 2018 మధ్యకాలంలో కేసీఆర్ హయాంలో కార్మికులకు 64% పీఆర్సీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ పరంగా ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీన ప్రక్రియ చేయడానికి 99% పనులను పూర్తి చేసిన ఘనత ఇవాళ కేసీఆర్ గారికి దక్కుతుంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో ఒక హామీ ఇవ్వడం జరిగింది. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసే ప్రక్రియ సంతకం చేస్తామని చెప్పినాడు. మనకి దానికి దిక్కు లేదు. దానికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మీరు చెప్పినట్టు వనపర్తి డిపో మీ హయాంలోనే దివాలా తీస్తుంది. ఇవాళ సాంప్రదాయబద్ధంగా డిపోలకు రావాల్సినటువంటి బస్సులు